మహిళా సాధికారత టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా అభ్యున్నతి దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఎన్నికల హామీలను అమలు చేసి చూపుతున్నామని బొండా ఉమా తెలిపారు. 60వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వంగవీటి మోహన రంగ కళ్యాణ మండపం నందు డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, అధ్యక్షులు జలకం రాజారావు, ప్రధాన కార్యదర్శి మరియు బాబుల ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర హాజరై మహిళలకు డివిజన్ టీడీపీ తరఫున పసుపు, కుంకుమ, చీర, పండ్లు, స్వీట్లు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర మాట్లాడుతూ మహిళలను టీడీపీ తన తోబుట్టులుగా భావించి సామూహిక శ్రీమంతాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలోనూ ఇదే విధంగా మహిళలకు సామూహిక శ్రీమంతాలు జరిపామని గుర్తు చేశారు. ప్రస్తుతం మరలా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళల సంక్షేమం, రక్షణ దిశగా అనేక చర్యలు చేపట్టామని అన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇప్పటికే మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని వివరించారు. త్వరలోనే ఉచిత బస్సు పథకం సైతం అమలు చేసి చూపుతామని అన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా పాఠశాలలు తెరవడానికి ముందే ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని అన్నారు. మహిళలకు 18,000 రూపాయల నగదును జూన్ నెలలో అందజేస్తామని అన్నారు. గర్భిణీ మహిళలకు ఐసీడీఎస్ ద్వారా పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందజేయడమే కాకుండా హాస్పిటల్లో సుఖప్రసవం జరిగే 12 బిడ్డకు జన్మనించి ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు ఆదేశాలతో సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, గర్భిణీ మహిళలకు పోషకాహారంతో కూడిన భోజనాలు సైతం ఏర్పాటు చేసినట్లుగా వివరించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే బొండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పైడి తులసి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా చెల్లెమ్మలకి గర్భిణీ స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున శ్రీమంతం కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు తమ పుట్టింటి వాళ్ళు, తమ అన్నలు, తమ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014-19లో గతంలో కూడా ఇదే విధంగా అన్ని రకాలుగా అన్ని డివిజన్లో అందరి మహిళలకి శ్రీమంత కార్యక్రమాలు చేసి సొంత కుటుంబం సభ్యులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చీరలు పెట్టాం, సార్లు ఇచ్చాం, పళ్ళు ఇచ్చాం, స్వీట్ ఇచ్చాం, పసుపు కుంకుమ, గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో 12 బిడ్డని కనాలని ఆశీస్సులు అందజేశాం. ఇవాళ గర్భిణీ స్త్రీలకు అందరికీ ఆరోగ్యపరంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూ ఉంది. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ప్రతిరోజు గుడ్లు ఇవ్వటం కానీ, పౌష్టికాహారం కానీ, పాలు కానీ, అలాగే చిక్కీలు కానీ అన్ని రకాలుగా కందిపప్పు, దినసరి సరుకులు అన్నీ కూడా అందజేస్తూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించేదానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం పేదల పట్ల పూర్తి స్థాయిలో అండగా ఉంటా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తాం. అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండడం తెలియజేసుకుంటూ ఈరోజు 62వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి పైడి శ్రీను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మర్యాదాసు, అలాగే మా సోదరి మాజీ కార్పొరేటర్ పైడి తులసి అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండంగా సామూహిక శ్రీమంత కార్యక్రమం జరిగినాయి. చేసినటువంటి దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి డివిజన్ నాయకుడిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. మా ప్రీతం నాయకులు బొండా ఉమామేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపంలో మరి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో మా నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీలో ప్రెసిడెంట్ రాజా గారు, సెక్రటరీ మరియబాబు గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం. ఇలాగే ఇక రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రీతం నాయకులు బొండా ఉమామేశ్వర ఆధ్వర్యంలో మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టంది కూడా హామీలను కూడా ఈరోజు మా నాయకులు చేయటం జరుగుతుంది. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారే గతంలో ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగిస్తూ ఈరోజు ఎవరైతే 62వ డివిజన్లో మరి మా అక్క చెల్లెమ్మలు సీమంతాలు సొంత అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే గారు చేయటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మరి ఒక్కసారి ఈ డివిజన్ ప్రజల తరపున మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.